హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్ మీద. ప్రీవియస్ ఇయర్స్లో 2016 కావచ్చు, 2018 కావచ్చు, ఆ ఇయర్స్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఏవైతే జరిగాయో ఆ ఎగ్జామ్స్లో కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్ మీద ఏ క్వశ్చన్స్ అయితే ఇచ్చారో ఆ క్వశ్చన్స్ అన్నింటిని కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో 20 క్వశ్చన్స్ వరకు కంప్లీట్, అంటే 19 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు 20th క్వశ్చన్ నుంచి 24 క్వశ్చన్స్ వరకు ఈ కాన్సెప్ట్ని ట్రై చేయాలి. అలాగే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కొన్ని కండిషన్స్ ఇచ్చారు. కొన్ని కోడింగ్ ఇచ్చేసి దానికి కొన్ని కండిషన్స్ యాడ్ చేసి తర్వాత క్వశ్చన్స్ని సాల్వ్ చేయమని చెప్పాడు. ఫస్ట్ ఆ కండిషన్స్ ఏదో చెక్ చేద్దాం. ఓకేనా? ఇన్ ఏ సర్టైన్ కోడ్ ఆఫ్ ది వర్డ్ సెయింట్ SAINT ఈజ్ కోడెడ్ యాజ్ 82147 అండ్ ది వర్డ్ MONKEY యాజ్ 364950. రైట్ ది కోడ్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్ యూజింగ్ ద కండిషన్స్ గివెన్ బిలో. సో ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కండిషన్స్ ఫాలో అవుతూ మీరు కోడ్ చేయాలి. ఇక్కడ తెలుగులో కూడా క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ కండిషన్ చదువుదాం. ఒక కోడ్లో సెయింట్ SAINT అనే పదం 82147 గాను, మంకీ MONKEY అనే పదం 364950 గాను కోడ్ చేయబడితే కింద ఇచ్చిన షరతులను ఆధారంగా చేసుకొని దిగువ పదాలకు కోడ్ వ్రాయండి అని అడిగాడు. సో ఫస్ట్ ఆ కండిషన్స్, ఆ షరతులు ఏందో మనం చూద్దాం. కండిషన్స్ చూద్దాం. ఫస్ట్, ఏ కోడ్కైనా చివరగా 0 ఉంటే ఆ కోడ్ని, ఆ 0ని 9 చేయాలి, 9గా మార్చాలి. ఓకేనా? సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక కోడ్ అనేది ఇట్లా, ఫస్ట్ ఈ కండిషన్స్ పక్కన పెడితే ఫస్ట్ దీన్ని ట్రై చేద్దాం. సెయింట్కి కోడ్ని కనుక్కోవాలి, మంకీకి ఈ కోడ్ని ఏ విధంగా మ్యాచ్ చేస్తాడో మనం చెక్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే సెయింట్ SAINT, సెయింట్ అనే పదం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు మనకు? నెక్స్ట్ వర్డ్, ఇక్కడ కోడ్ ఏమి ఇచ్చాడు, నెంబర్లు ఏమి ఇచ్చాడు మనకు? సెయింట్కి 82147, 82147. ఓకేనా? తర్వాత ఏమి ఇచ్చాడు? మంకీ MONKEY, MONKEY. దీనికి ఏమి ఇచ్చాడు? 364950, 364950 ఈ విధంగా ఇచ్చాడు. సో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, n ఉంది, ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది. దానికి ఏమి ఇచ్చాడు? 4 ఇచ్చాడు, ఇక్కడ 4 ఇచ్చాడు, ఇక్కడ 4 ఇచ్చాడు. సో మ్యాచ్ అయిపోయింది. సో ఈ విధంగా ఇంకేమైనా లెటర్స్ మ్యాచ్ అవ్వలేదు. సో ఇంతకు మించి మనకేం కోడ్ ఇవ్వలేదు. సో కానీ ఇక్కడ చూడండి, nకి 4కి మధ్య ఏదైనా సంబంధం ఉందా? ఎటువంటి సంబంధం లేదు. అంటే మనం ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ప్రకారం n దగ్గరికి వచ్చామనుకో 14 అనేది వస్తుంది, కానీ ఇక్కడ 4 ఉంది. సో మనం మ్యాచ్ చేయలేం కదా. సో డిఫరెంట్గా ఉంది. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే, ఈ సెయింట్ అనే పదానికి Sకి 8, Aకి 2, Iకి 1, N 4, T 7 ఈ విధంగా మనం పెట్టుకోవాలి. ఓకేనా? అంతకుమించి మనం చేయాల్సింది ఏం లేదు ఈ క్వశ్చన్లో. అలా కాకుండా మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ S అంటే ఒక నెంబర్, A అంటే 1, I 9, N 14, T 20 ఇట్లా నెంబర్లన్నీ రాసుకొని ఈ 8కి ఈ ఇక్కడ చూడండి T 20 అవుతుంది. 20కి 7కి మధ్య రిలేషన్ ఏంటబ్బా అని మీరు చాలా తలనొప్పి కొట్టుకుని టైం వేస్ట్ ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ క్యాజువల్గా మీరు చెక్ చేసినా సరిపోతుంది అంతే. ఏదో ఒకటో రెండో మ్యాచ్ అయ్యే లెటర్స్ ఇస్తారు. ఇక్కడ N ఇచ్చాడు, సో ఇక్కడ కూడా N ఇచ్చాడు. Nకి 4. సో మనం క్లోజ్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి మనము? ఈ Sకి 8, A 2, I 1, T 7, M 3, O 6 ఇట్లా నెంబర్స్ ఇక్కడ ఏవైతే లెటర్స్ ఇచ్చారో ఆ లెటర్స్ని ఇక్కడ మ్యాచ్ చేసుకోవాలి. అయిపోయింది కదా. తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ది, ఏ కోడ్కైనా చివరిగా 0 ఉంటే ఆ 0ని 9గా మార్చండి అని అడిగాడు. ఓకేనా? సో ఇప్పుడు ఇదంతా కోడ్ అనుకోండి. ఇప్పుడు మంకీ అని ఇచ్చాడు. సో ఇక్కడ లాస్ట్లో ఏమొచ్చింది? 0 వచ్చింది. సో ఇక్కడ ఇట్లా ఒక కోడ్ అనేది ఇస్తే లాస్ట్లో ఒకవేళ 0 వచ్చిందనుకో, ఆ 0ని ఏం చేయాలి? 9గా మార్చాలి. 0 లాస్ట్ పదం ఏదైతే ఉంటుందో ఆ పదానికి, ఆ వర్డ్ లాస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో దానికి 0 వస్తే 9 మార్చాలి, 9గా మార్చాలి. ఒకటోది అయిపోయిందా? సెకండ్ది, సరిపోలనేది ఏది లేకపోతే X వాడండి. ఒకవేళ ఇక్కడ SAINTMONKEY ఈ లెటర్స్ కాకుండా వేరేటి ఏవైనా కొత్తగా వచ్చాయనుకో, ఇప్పుడు ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, B అనే వర్డ్ అసలు లేదు, ఇక్కడ లెటర్ అసలు లేదు, B అనేది లేదు, C అనేది అసలు లేదు. ఓకేనా? B అనేది అసలు లేదు, C అనేది అసలు లేదు. అప్పుడు ఏం చేయాలి? B ప్లేస్లో X తీసుకోవాలి. ఓకేనా? C ప్లేస్లో కూడా X తీసుకోవాలి. ఈ విధంగా మనం చూసుకోవాలి. సో ఏంటిది? సరిపోలనేది ఏదైనా వస్తే ఆ ప్లేస్లో మనం X తీసుకోవాలి. థర్డ్ పాయింట్, మొదటి అంకె 0 అయితే దాని స్థానంలో 1 వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కొన్ని లెటర్స్ ఇచ్చారనుకో, ఫస్ట్ లెటర్ ఏదైతే 0 వచ్చింది, ఫస్ట్ లెటర్ ఏదైనా సరే 0 వచ్చిందనుకో, దాని ప్లేస్లో 0 ప్లేస్లో మనం 1 తీసుకోవాలి. 0 తీసేసి 1 తీసుకోవాలి. 0 అయితే దాని స్థానంలో 1 తీసుకోవాలి. అది మనకి ఇచ్చిన పాయింట్. ఇక్కడ చూడండి, మొదటి మరియు చివరి అంకెలు 0 కాక
రెండు కాక 0 కాక 2 కాక వేరే సమాన సంఖ్యలు అయితే మొదటి అంకె కోడ్ను 2గా మార్చాలి. ఒకవేళ ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక 5 లెటర్లు ఇచ్చారు అనుకో. ఒకవేళ స్టార్టింగ్లో సంథింగ్ ఇప్పుడు ఒక స్టార్టింగ్లో 3 వచ్చింది, లాస్ట్లో కూడా 3 వచ్చింది. అప్పుడు ఏముంది, రెండు సమానం ఉన్నాయి. సో మొదటి మరియు చివరి అంకెలు 0 కాదు 2 కాదు. ఒకవేళ 0 వచ్చిందనుకో, ఇక్కడ 0 వస్తే అవసరం లేదు. ఓకేనా, ఇక్కడ 2 వచ్చిందనుకో అవసరం లేదు. అంటే 0 కాక 2 కాక వేరే సమానాలు అంటే 0 2 కాకుండా 0, 2 కాకుండా రిమైనింగ్ ఏవైనా అంటే 3 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ లాస్ట్లో ఉన్నదాన్ని వదిలేసి ఫస్ట్లో ఆ కోడ్లో మొదటి అంకె కోడ్ను 2గా మార్చాలి. ఈ 3 ఏదైతే ఉందో దాన్ని 2గా మార్చి లాస్ట్లో ఉన్న 3ని వదిలేసి అట్లే వదిలేయాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 6 ఉన్నాయి, 6లో కూడా మనకు ఫస్ట్ లెటర్ 4 వచ్చి లాస్ట్ లెటర్ 4 వచ్చింది అనుకో, ఫస్ట్ లెటర్ రెండు సమానంగా ఉన్నాయి, ఫస్ట్ లాస్ట్ రెండు సమానంగా ఉన్నాయి కదా, అప్పుడు ఏం చేయాలి, ఈ 4 ప్లేస్లో 2 తీసుకోవాలి, లాస్ట్లో 4 వదిలేయాలి. అట్లే ఈ విధంగా మనం చూసుకోవాలి. ఇట్లా మ్యాచ్ చేసుకుంటూ మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ మనం ఒక 2-3 క్వశ్చన్లు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ క్వశ్చన్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండానే సాల్వ్ అయిపోతుంది. చెక్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మన క్వశ్చన్ ఏమిచ్చాడు, INMATES ది కోడ్ ఫర్ ద వర్డ్ INMATES ఈజ్ INMATES అనే పదం యొక్క కోడ్ ఏంటి అని అడిగాడు. ఓకేనా. సో ఈ కోడ్కి మనం నెంబర్ రాద్దాం. సో I అనేది ఇక్కడ ఉందా, ఆల్రెడీ ఉంది, సో 1. ఓకేనా. సో మళ్ళీ ఏముంది, N అంటే 4, M అంటే 3, A అంటే 2, T అంటే 7, E అంటే 5, S ఉంది, S అంటే ఇక్కడ ఉంది 8. ఓకేనా. సో 1 4 3 2 7 5 8. ఈ క్వశ్చన్స్లో మనం ఇక్కడ ఈ కండిషన్స్లో మనకి ఏమైనా మ్యాచ్ అయ్యాయా, కండిషన్స్ కనుక మనం చెక్ చేస్తే కండిషన్స్ ఏమైనా మ్యాచ్ అయ్యా, ఏ కోడ్ అయినా చివరిగా 0 ఉందా, ఇక్కడ 0 వచ్చిందా, లేదు. సో ఫస్ట్ ఆప్షన్ లేదు, ఫస్ట్ కండిషన్ లేదు. సరిపోతుంది ఏది లేకపోతే, అంటే ఇక్కడ ఉన్న లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్ ఇందులో ఉండాలి. ఇందులో లేకపోయాయి అనుకుంటే ఇక్కడ B లేదు, C లేదు, కాబట్టి మనం X తీసుకున్నాం. అంటే ఇక్కడ ఉన్న లెటర్స్ కాకుండా వేరే లెటర్స్ ఏమైనా వస్తే X తీసుకోమన్నాడు. సో అన్ని లెటర్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి నెంబర్స్ రాసుకున్నాం. తర్వాత థర్డ్ది, మొదటి అంకె 0 అయితే ఫస్ట్ అంకె 0 ఉందా, లేదు, 1 ఉంది, అవసరం లేదు. సో మొదటి మరియు చివరి అంకెలు సమానంగా ఉండాలి అన్నాడు. సో ఇక్కడ 1 ఇక్కడ 8. సో ఎటువంటి కండిషన్ మనకు మ్యాచ్ అవ్వలేదు. సో 1 4 3 2 7 5 2 1 4 3 2 7 5 2 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది. రిమైనింగ్ అన్నీ కూడా ఇక్కడ 1 3 4 ఉంది, 1 3 4 1 3 4 1 3 4 రాంగ్, 1 4 3 స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ 1 4 3 ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది. కాకపోతే 2 7 ఉంది, ఇక్కడ 2 7 ఓకే, ఇక్కడ 2 5 7 ఉంది. సో ఇది రాంగ్. సో ఫోర్త్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చెక్ చేద్దాం. సో సెకండ్ క్వశ్చన్ కనుక మనం ఇక్కడ చెక్ చేసినట్లయితే ది కోడ్ ఫర్ ద వర్డ్ ఎస్టర్డే YESTERDAY ఈజ్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ మనం కోడ్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ YESTERDAY ఇది ఇచ్చాడు. సో దీని యొక్క కోడ్ని మనం కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ లెటర్స్లో ఇక్కడ ఏవైతే ఉన్నాయో అది మ్యాచ్ చేసుకుందాం. చూద్దాం. Y అనేది మనకి ఇక్కడ ఎక్కడైనా ఉందా, లాస్ట్లో ఉంది. సో 0. సో 0 అనే వస్తే 0 అనే ప్లేస్లో మనకి ఇక్కడ కండిషన్ ఇచ్చాడు. మొదటి అంకె ఇక్కడ 0 ఉంటే 0 అయితే దాని స్థానంలో 1 తీసుకోవాలి అన్నాడు. సో థర్డ్ పాయింట్ చూడండి, మొదటి అంకె 0 అయితే దాని స్థానంలో 1 వాడాలి, 1. సో ఈ 0 ప్లేస్లో నేను ఏం చేస్తాను, 1 అని రాసుకుంటాను. ఓకేనా. తర్వాత ఎస్టర్డే కదా, ఈ ఉంది కదా, ఈ ప్లేస్లో మనకి ఏముంది, 5 ఉంది, 5 1 5, S ప్లేస్లో 8, T ప్లేస్లో 7. సో ఇక్కడతో మనకు వీలైనంత వరకు కూడా సాల్వ్ అయినట్లు. చూడండి 1 5 8 7 ఉంది కదా, 0తో స్టార్ట్ అయింది, ఇది కాదు. ఇక్కడ 1 5 8 5 ఉంది, ఇది కూడా కాదు. 1 5 8 7 ఇక్కడ ఉంది, 1 5 8 7 ఇక్కడ ఉంది. 1 5 8 7 5 XX 2 1 ఉంది, ఇక్కడ 2 9 ఉంది. సరే ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఇక్కడ చూసినట్లయితే అన్నీ మ్యాచ్ అయ్యాయి. కానీ లాస్ట్లో ఇక్కడ చూడండి 1 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో అది తప్ప మిగిలినవన్నీ సేమ్ ఉన్నాయి కదా. సో మనం ఫస్ట్ లాస్ట్లో ఉన్నది కనుక్కుంటే సరిపోద్ది. Y ప్లేస్లో మనకి ఏమొచ్చింది, Y ప్లేస్లో 0 వస్తుంది, Y అంటే 0 వస్తుంది. కానీ ఫస్ట్ కండిషన్ ఏముంది, ఇక్కడ ఏదైనా కూడా చివరిగా 0 ఉంటే ఆ 0ని 9గా మార్చాలి. సో 9 అనేది ఇక్కడ వస్తుంది. సో 9 అనేది ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది రాంగ్ ఆన్సర్, లాస్ట్లో 1 ఉంది.
ఓకేనా. సో 1587తో స్టార్ట్ అయింది, 1587తో స్టార్ట్ అయింది, లాస్ట్లో 9తో ఎండ్ అయింది, ఇక్కడ 1తో ఎండ్ అయింది. కాబట్టి మీరు మిగిలిన కూడా చెక్ చేద్దాం. ఈ అంటే మనకి ఏమైనా ఉందా, ఈ 5 ఆర్ అనేది ఇక్కడ ఎక్కడా లేదు. సో లేని పదం వస్తే ఎక్స్ తీసుకోవాలి. డి అనేది కూడా ఎక్కడా లేదు, ఎక్స్ తీసుకుంటా. ఏ అంటే మనకు ఉంది 2. ఓకేనా, చెక్ చేయండి. 15875 15875 XX 2929. ఓకేనా, వచ్చేసింది. సో ఈ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూస్తున్నాను. ది కోడ్ టు ద వర్డ్ స్టాల్కింగ్ STALKINGS ఈజ్ STALKINGS అనే పదం యొక్క కోడ్ ఏది అని అడిగాడు. ఓకేనా. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి, ఈ కోడ్ ఇక్కడ ఉన్న వాటికి ఏదైనా మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, నేను రాస్తున్నాను మళ్ళీ. STALKINGS. ఓకేనా. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఎస్ అనే పదం 8తో వచ్చింది. చూడండి, ఇక్కడ 8 ఉంది, లాస్ట్లో కూడా ఎస్ ఉంది. సో 8 ఉంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కండిషన్, లాస్ట్ కండిషన్ చూస్తే మొదటి మరియు చివరి అంకెలు 0 కాక 2 కాక, అంటే 0 కాకూడదు 2 కాకూడదు. ఈ రెండు కాకుండా వేరే నెంబర్స్ ఏ వచ్చినా సరే ఫస్ట్ మొదటి అంకె కోడ్ను 2గా మార్చాలి. ఓకేనా. సో ఇక్కడ 8 ఉంటుంది, కానీ ఇక్కడ 8 ప్లస్లో మనకి ఏమొస్తుంది, 2 అనేది వస్తుంది. 2 మొదటిలో 2 అనేది వస్తుంది. ఓకేనా. సో ఖచ్చితంగా 2తోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 8తో స్టార్ట్ అయినవి ఆన్సర్లో ఎట్టి పరిస్థితుల్లో కావు. లాస్ట్లో 8తోనే ఎండ్ అవుతుంది. ఓకేనా. రిమైనింగ్ చూద్దాం. టీ అంటే మనకి ఇక్కడ 7 ఉంది, 7. ఏ అంటే 2. ఎల్ ఎక్కడైనా ఉందా, ఎల్ లేదు కాబట్టి నేను ఇంటూ తీసుకుంటున్నా. ఓకేనా. ఎల్ లేకపోతే ఎక్స్ తీసుకోమని చెప్పాడు. సో ఎక్స్. తర్వాత కే అంటే కే ఇక్కడ 9 ఉంది. సో 9. సో ఇక్కడతో మనం క్లోజ్ చేసేయచ్చు. ఓకేనా. 272x9 272x9 ఇక్కడ ఉంది. 272x19 ఉంది. సో ఇది కూడా కాదు, 272x9 ఇది కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ కూడా కావాలంటే చూడొచ్చు. ఐ అంటే ఏముంది ఇక్కడ 1 N 4 జీ ఎక్కడ లేదు కాబట్టి ఎక్స్. ఓకేనా. 914 మ్యాచ్ అయింది. ఇది 194 ఉంది, 914 రావాలి. సో ఇది రాంగు, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో థర్డ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. సరే, అంటే 23rd క్వశ్చన్. 23rd క్వశ్చన్ మీరు చూసినట్లయితే ది కోడ్ ఫర్ ద వర్డ్ MONASTERY, దీని యొక్క కోడ్ని మనం కనుక్కోమన్నాడు. అప్పుడు ఏం చేయాలి, సో ఫస్ట్ మనము ఇక్కడ ఉన్నది మనం రాసుకోవాలి ఈజీగా. MONASTERY. ఓకేనా. నేను ఇక్కడ ఉన్నది ఇక్కడ రాశాను. సో దీనికి ఫస్ట్ మనం లెటర్స్ ఏమైనా ట్రై చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏముంది, 3 ఉంది. ఎంకి 3. ఓ ఏముంది 6. ఎన్ 4. ఏ ఆల్రెడీ ఇక్కడ ఉంది 2. ఎస్ 8. టీ 7. ఈ 5. ఆర్ మనకి లేదు కాబట్టి నేను ఎక్స్ తీసుకుంటాను. ఓకేనా. వై ప్లేస్లో వై అంటే మనకి ఏమొస్తుంది, 0 వచ్చింది. కానీ 0 ప్లేస్లో మనకి ఏం చెప్పాడు ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఏదైనా కోడ్లో చివరిగా 0 ఉంటే 9గా మార్చుకున్నాడు. లాస్ట్లో 0 ఉంది కదా, లాస్ట్లో 0 ఉంది కాబట్టి 0 నేను 9గా చేంజ్ చేస్తాను. ఓకేనా. సో 9తో ఎండ్ అయిన వాటిలో ఇక్కడ ఏమైనా ఉన్నాయా, ఇది ఒకటి మాత్రమే ఉంది. 9తో ఉన్నవి ఇక్కడ ఒకటి మాత్రమే ఉంది. సో కాలం చెక్ చేసుకోవచ్చు. 364 28 75 x9. సో ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్, మిగిలినవన్నీ రాంగు. ఇక్కడ ఎక్స్తో ఎండ్ అయింది, ఇది కాదు. ఇక్కడ లాస్ట్లో 2తో ఎండ్ అయింది, ఇది కూడా కాదు. 0తో సరే 0 వచ్చింది, సేమ్ 0 వచ్చినా సరే దాన్ని ఏం చేయాలి, లాస్ట్ వర్డ్ 0 ఉంటే 9గా మార్చాలి కాబట్టి మనం 9 చేంజ్ చేసాం. అప్పుడు 9తో ఎండ్ అయింది, మనకు క్లోజ్ అయిపోయింది. అంటే అది కరెక్ట్ ఆన్సర్. 23rd అనేది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి. ది కోడ్ ఫర్ ద వర్డ్ ఆస్ట్రాయిడ్ ASTEROIDS, ఆస్ట్రాయిడ్స్ ఎస్ వరకు ఉంది, ఈజ్ అని ఇచ్చాడు. ఆస్ట్రాయిడ్స్ ASTEROIDS అనే పదం యొక్క కోడ్ ఏది అని అడిగాడు. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. అది కరెక్టా రాంగ్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకేనా. కావాలంటే మీరు ఇక్కడ వరకు సరిపోయింది. సో ఫస్ట్ పాయింట్ నుంచి 4th పాయింట్ వరకు కనిపిస్తున్నాయి. తర్వాత ఇక్కడ ఉన్న లెటర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న కోడ్ క్వశ్చన్ కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఆస్ట్రాయిడ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇవి కనుక మీరు ట్రై చేసి మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో అది మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
వితిన్ 24 అవర్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అది కాకుండా నెక్స్ట్ వీడియోలో నేను ఈ క్వశ్చన్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో ఏదైనా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 అవర్స్లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.